మహిళ తన కాళ్ళ మీద తను నిలబడి ఎస్ నా బిడ్డలు నేను చదివించుకోగలను, నా భర్త తాగుపోతైనా సరే పనికి మాలిన వెధవైనా సరే వాడిని దొర్లాడిని మురుక్కుంట్లో పడి, కానీ నేను ధైర్యంగా నా బిడ్డను నేను బడికి పంపుతున్నాను. బడికి వెళ్ళినా కూడా ఆ బడిలో ఎట్లాంటి అసలు ఎడ్యుకేషన్ ఇస్తుంది ఈ ప్రభుత్వం? ఎక్కడైనా మనం చూసామా? ఒక కార్పొరేట్ స్థాయిలో కూడా చిన్న చిన్న గదుల్లో వాళ్ళు లక్షలు తీసుకొని పిల్లల్ని ఇరుగిరుగు గదుల్లో కూరినట్టుగా కూరుస్తూ ఉన్నారు ఆ పిల్లల్ని. హాస్టల్లో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రైవేటు హాస్టల్స్లో మనం చూస్తూ ఉన్నాము. అలాంటిది ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్, ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా కార్పొరేట్ స్థాయిని మించిపోయి ఈరోజు ఉన్నత దశలో, అంటే నాకు తెలిసి భగవంతుడు దయ వల్ల నిజంగా ప్రజలు మంచి మనసుతో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రభుత్వం నిలబడితే వచ్చే 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాల్లోనే ఒకటిగా నిలబడుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఇప్పటికే హైయెస్ట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్తో లింక్ పెట్టుకొని మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే పిల్లలకి ఆ స్థాయిలో మరి 6th క్లాస్ నుంచే ట్యాబ్స్ ఇచ్చి పిల్లలకి ఒక ఇంటర్నేషనల్ స్టడీస్ ఎలా ఉంటాయి, తర్వాత మీరు ఈ 15 సంవత్సరాల తర్వాత ఎంత ఉన్నత స్థాయిలో పెద్ద పెద్ద కంపెనీల్లో మీరు ఉద్యోగాలు చేయబోతున్నారంటూ ఒక భవిష్యత్ దిక్సూచిని ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మనకి చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు, భారతదేశ చరిత్రలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అబ్బాయి వయసు ఎంత? మా అబ్బాయి వయసు అంత ఉంది. నిజంగా చెప్పాలంటే 49 ఏళ్ల వయసు. ఇంత చిన్న వయసులో అతని ఆలోచనలు ఎంత అగ్రస్థానంలో ఉన్నాయి, ఎంత ఉన్నత స్థాయిలో ఆలోచిస్తూ ఉన్నాయి. ఎందుకు మహిళలకి ఈ విధమైన సాధికారత ఇవ్వాలనే ఆలోచన ఎంత లోతైన ఆలోచన మీకు తెలుసా? ఎందుకంటే ఆడవాళ్ళల్లో న్యాయం ఉంటుంది, ఆడవాళ్ళల్లో ధర్మం ఉంటుంది, ఆడవాళ్ళు తమ కుటుంబం కోసం వాళ్ళు పాటుపడతారు, ఆడవాళ్ళు తమ పిల్లల్ని ప్రేమిస్తారు, ఆడవాళ్ళు భర్తల్ని ప్రేమిస్తారు, అలాగే సమాజాన్ని కూడా ప్రేమిస్తారు. ఇటువంటి ధార్మిక చింతన కలిగిన మహిళలకు సాధికారత వస్తే, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే, వాళ్ళు ఏవైనా సరే ఆర్థికంగా నిలదొక్కుకోగలిగితే వాళ్ళు ఈ కుటుంబం మొత్తాన్ని బాగు చేయగలుగుతారు. అది ఈరోజు ప్రత్యక్షంగా ఆయన ఆలోచించింది. కుటుంబం బాగైతే వ్యవస్థ బాగవుతుంది కదా. అందుకనే జగన్మోహన్ రెడ్డి అనేది వ్యక్తి కాదు, అతను ఒక శక్తి. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఆయన ఆలోచన విధానంలో, ఆయన సంస్కరణల బాటలో ఎంతోమంది పేద వర్గాలు, అణగారిన వర్గాలు నిస్పృహ చెంది ఇక మా కులానికి కూడా ఒక గుర్తింపు లేదా, మేము ఇంకెప్పుడు ఎదగాలి అనే బాధపడే దాదాపు 60 శాఖలు వాళ్ళు, అంటే బీసీల్లో ఉండే ఈ తరగతులన్నింటినీ కూడా బయటికి తీసి వాటి కార్పొరేషన్లు వేసి అందులో ఉండేటువంటి ఆ వ్యక్తులకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చి మళ్ళీ వాళ్ళకు కూడా ఈరోజు సీట్లు ఇస్తూ ఇంత సంస్కరణ, అద్భుతమైన సంస్కరణ. తను ఓడిపోతానో గెలుస్తానని నమ్మకం కూడా తనేం పెట్టుకోలేదు. అసలు వాటిని గురించి ఆయన వదిలేశారు. ఒక మహర్షి గనక ఎటువంటి అతీతమైన స్థాయిలో తను ఏ విధంగా భగవంతుడి కోసం సాధన చేస్తాడో, అదేవిధంగా ఈ రాష్ట్ర పేద ప్రజల, మహిళల అభ్యున్నతి కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మహర్షిలాగానే ఒక గొప్ప అతీత భావంతో ఆయన సాధన చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మన కర్తవ్యం ఏంటంటే, మనము ఆయన చేస్తున్న మంచి పనులు మన పక్కెళ్ళ వాళ్ళకి చెప్పండి, వాళ్ళందరూ కూడా ఆయన చేస్తున్న పనులు చూపించండి. దానివల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారో మరి మీరు చెప్పండి. లేకపోతే మళ్ళీ దొంగలు ప్రవేశిస్తారు. దొంగలు వచ్చారు అంటే లూటీ జరుగుతుంది. జరిగిన లూటీ మనకి ఇప్పటికే కళ్ళ ముందు ఉంది. 6 లక్షల కోట్ల రూపాయల లూటీ ఈ రాష్ట్రంలో జరిగింది. అవి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కానివ్వండి, లేకపోతే ఇంకా ఏంటండి ఇన్నర్ రింగ్ రోడ్లు. సరే, అమరావతి భూములు అయితే చెప్పేదే లేదు. ఆ భూముల్లో ఎటువంటి సింగపూర్ మంత్రి మొన్ననే ఆయన అరెస్ట్ కూడా అయ్యాడు, ఈశ్వరన్ అనేవాడు. కనుక ఇట్లాంటి, ఎందుకంటే అల్లుడు గురించి చెప్పాలంటే అత్తయ్య చెప్పాలి. అల్లుడు భాగవతం అత్తకు తెలియదా?
అందువల్ల ఇతని గురించి మాకు తెలుసు, తాతకి దగ్గర నేర్పేది ఉంది సామెత కూడా. అందువల్ల ఇతను ఎలాంటి అవినీతి పరుడో, ఎటువంటి అబద్ధాల కోరో నేను, నా భర్త ఎన్టీ రామారావు గారు ప్రత్యక్షంగా చూశాము. ఆయన బాధితుల్లో మేమిద్దరం ముందు ఉన్నాము అందరికంటే కూడా. అందువల్లనే చెప్పగలుగుతున్నాను. అతనికి అధికారం ఎందుకంటే రాష్ట్రాన్ని లూటీ చేయటం కోసమే, కోట్ల రూపాయలు సంపాదించడం కోసమే. ప్రజలకు అతనికి అక్కర్లేదు. ముఖ్యంగా అణగారిన వర్గాలు అసలే పని లేదు. ఆడవాళ్ళంటే అతనికి అసహ్యం. ఆడవాళ్ళని ఎంత దారుణంగా అవమానం చేస్తారో వాళ్ళు అనేది మనం అందరం కూడా చూసాము. అందువలన అట్లాంటి వ్యక్తులు మళ్ళీ ఎందుకు వస్తారు? ఈరోజు వాళ్ళు ఏం చేశారని చెప్పుకోవటానికి వస్తున్నారు? ఏమీ లేదు. ఎందుకంటే జగన్ను తిట్టడానికే వాళ్ళ మీటింగ్లన్నీ కూడా. జగన్ ఊరికే తిడుతున్నారు. ఎవరు ఎందుకు తిడతారు అంటే ఈర్ష్యతో, ద్వేషంతోనే తిడతారు. అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయినప్పుడు యువతల వాళ్ళు తట్టుకోలేక తిడుతూ ఉంటారు. ఈరోజు వాళ్ళు చేస్తుంది అదే, వాళ్ళ మీడియా కానీ వాళ్ళు కానీ అందువలన ఇవన్నీ కూడా మనము ప్రజలకు విప్పి చెప్పాలి. మళ్ళీ దొంగల రాజ్యం కావాలా, లేకపోతే సంస్కరణ దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ఈ గొప్ప నాయకత్వం కావాలా అనేది ప్రజల ముందు పెట్టాలి. ఏమి చేతగాని వెధవ, ఒక చవట పనికిమాలిన సన్యాసి, చదువు కూడా రానటువంటి ఒక మూర్ఖుడు లోకేష్ నాయకత్వం కావాలా, లేకపోతే చదువుకి ఉన్నత పీట వేసినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలా అనే ఇదే మనం చెప్పాల్సింది. ఏంటంటే ఎక్కువగా మహిళల్లో మనము మన పక్క కుటుంబాల్లో ఇదే చెప్పండి, లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే అయిపోయింది, ఆయన 75 ఏళ్ళు వచ్చినాయి, ముసలాడయ్యాడు, 3 కాళ్ళు వచ్చేసినాయి. ఇంకా ఆయన రాష్ట్రాన్ని పరిపాలించేది వెనక్కపోవటమే తప్ప ముందుకేమి రాదు. అతని ప్లాన్ అంతా ఒక్కటే, అతను మళ్ళీ తన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవటం కోసమే. అందువలన అట్లాంటి యదవ పాలనలో ఉండే కంటే ఆంధ్ర రాష్ట్రం విడిచిపెట్టిపోవటం మేలని నేను అనుకున్నాను. ఎప్పుడో అయితే నేను నిర్ణయించుకున్నాను. ఒకవేళ పొరపాటున మరి ఏ గ్రహచారం వల్ల ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోకపోతే అట్లాంటి దరిద్ర పాలన వస్తే మాత్రం ఇక ఏ విధమైన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు జరగవు. మళ్ళీ తండ్రి కొడుకులు ఎగబడి మళ్ళీ కూడా ఒక దోపిడీ వ్యవస్థను ప్రారంభిస్తారు. వాళ్ళంతా కూడా వాళ్ళ చుట్టూ ఉండే వర్గం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు దోపిడీ చేద్దామా అని చెప్పి. అందువలన ఇలాంటి ఒక సంస్కర్త ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. మన మహిళల జీవితాల్లో ఒక వెలుగులు నింపారు. అదేవిధంగా విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, ఈ రెండింటినీ కూడా సమపాళ్లలో రెండు కళ్ళులాగా నడిపిస్తూ ముందుకు తీసుకుపోతూ అనేక సంస్కరణలు, ఒకవైపున సంక్షేమం, మరొక వైపున అభివృద్ధి. అందుకనే ఇన్ని పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి రాగలుగుతూ ఉన్నాయి. అందువలన పరిశ్రమలు అభివృద్ధి లేకపోతే ఈరోజు ఇందా కృష్ణరాజు గారు చెప్పారు, జిఎస్టీలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 ఎలా కాగలుగుతుంది? కరోనా లాంటి టైంలో మొత్తం దేశం కాదు ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే ఒక ఆంధ్రప్రదేశే ప్రతి ఒక్కళ్ళ చేతిలో డబ్బులు ఆడగలిగినాయి. అంటే అంత స్థాయిలో నిలబెట్టినటువంటి నిజమైన దార్శనికుడు ఎవరంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మన వంతు యథాశక్తి మనం కూడా ప్రచారం చేద్దాము. ఆయన పరిపాలన మళ్ళీ వస్తుంది. రేపు వస్తే చాలు, 30 ఏళ్ల వరకు ఆయనకి తిరుగులేదని మాత్రం నేను చెప్పగలను.